చిన్న చిన్న వాటికి బాగా దొరికిపోతున్నాం అని చెప్పి కాఫీ స్క్రిప్ట్ అని ఒక లాంగ్వేజ్ రాశారు అన్నమాట. ఓకే ఓకే ఆ కాఫీ స్క్రిప్ట్ అనేది ఏం చేస్తుందంటే మీరు కాఫీ స్క్రిప్ట్లో రాస్తే అది జావా స్క్రిప్ట్ కింద మారుస్తుంది అన్నమాట, అంతే. అది ఓకే సో ఓన్లీ అంటే ఇప్పుడు బేసిక్గా కాఫీ స్క్రిప్ట్కి జావా స్క్రిప్ట్కి తేడా ఏమి ఉండదు అన్నమాట. కాకపోతే అది జావా స్క్రిప్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసేస్తుంది. అండ్ అంటే ఇప్పుడు మామూలుగా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. యాప్ అసెట్స్ జావా స్క్రిప్ట్స్. సో bank.js ఇది కాఫీ స్క్రిప్ట్ ఫైల్ మాట. .js.coffee అండి కాఫీ స్క్రిప్ట్ ఫైల్ మాట. ఇప్పుడు ఇందాక ఫంక్షన్ ఉంది కదండి, సేమ్ ఫంక్షన్ని నేను A, B అని పెట్టాను అనుకోండి. ఓకే, సో సేమ్ C = A+B అని పెడుతున్నాను నేను. ఓకే, ఇంకోటేమో రిటర్న్ C అంటున్నాను. చూడండి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడండి ఏమవుద్ది ఒకసారి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది మనం ఇలా రాసిన దాన్ని అది ఇలా జావా స్క్రిప్ట్ కింద మారుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను వేర్ అని కూడా డిక్లేర్ చేయలేదు, కానీ ఆ డిక్లరేషన్ అదే పెట్టేస్తుంది అన్నమాట. పైన కూడా యాడ్ కి వేర్ అని ఇచ్చింది. యప్, ఇప్పుడు చూడండి. ఓకే, సో సో జస్ట్ కాఫీ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే జావా స్క్రిప్ట్లో ఉన్న ఆబ్వియస్ మిస్టేక్స్ని క్లియర్ చేస్తామంటుంది. అలాగే ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ఇఫ్ C > 3 ఇట్లా మనకి ఇప్పుడు ఒకసారి ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ మీరు బ్రాకెట్లో పెట్టకపోయినా కానీ అది అలా రాసేస్తుంది అన్నమాట. ఓకే, అదేవిధంగా ఇప్పుడు రూబీలో అన్లెస్ ఉంటుంది కదండి. సో మీరు రూబీ సింటాక్స్ చాలా వరకు రూబీలో ఉన్నట్లు వాడచ్చు మాట. ఎందుకంటే ఇది అగైన్ ఇది ఎవ్రీబడి లైక్ మోస్ట్ ఆఫ్ ద రూబీ డెవలపర్ వాంట్స్ టు చేంజ్ ఎవ్రీథింగ్ టు రూబీ మాట. సో ఎందుకంటే రూబీ అంత బాగుంటుంది కాబట్టి అందరూ రూబీలో అని రాసిస్తారు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది జావా స్క్రిప్ట్లో ఈ కన్స్ట్రక్ట్స్ ఉండవు మాట. ఇప్పుడు ఒకే సింగిల్ లైన్లోనే రాసేయచ్చు మాట రూబీలో రాసినట్టు. అంటే ప్యూర్ జావా స్క్రిప్ట్లో ఇవి ఉండవు మాట. ఇది జస్ట్ కాఫీ స్క్రిప్ట్లో ఇలా వాళ్ళు రాశారన్నమాట. సో అంటే జావా స్క్రిప్ట్లో అయితే ఇలా మీరు బ్రాకెట్లు పెట్టాలి, కాఫీ స్క్రిప్ట్లో పెట్టక్కలేమండి ఎందుకంటే రూబీలో పెట్టం కాబట్టి. సో ఇదంతా జస్ట్ కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంటున్నా అంతే. అంటే మీరు రూబీలో ఇఫ్ ఎలా ఉంటుంది, ఫర్ లూపు, వైల్ ఇలాంటివన్నీ ఇంచుమించుగా రూబీ లాగా ఉంటాయి అన్నమాట. సో మీరు బెస్ట్ ఏంటంటే జావా స్క్రిప్ట్ కాకుండా డైరెక్ట్గా కాఫీ స్క్రిప్ట్లో రాసేయడమే బెటర్ అన్నమాట. అట్ దిస్ పాయింట్ లైక్ ఎవరిబడి జస్ట్ ఎందుకంటే అప్పుడు మీరు ఆబ్వియస్గా ఆ మిస్టేక్స్ అన్ని చేయకుండా ఉంటారు అన్నమాట. అంతే, దట్స్ కాఫీ స్క్రిప్ట్. దట్స్ అంటే సో ఇప్పుడు మీరు కాఫీ స్క్రిప్ట్ రాయాలంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎక్స్ అనే ఫైల్ రాద్దాం అనుకుంటున్నారు కాఫీ స్క్రిప్ట్లో, x.js.coffee అనాలన్నమాట. చివరిలో .coffee అని పెట్టాలన్నమాట. సో అంటే ఇది ఎలా అంటే రూబీ ఏం చేస్తుంది అంటే ప్రతిసారి ఒక ఫైల్ ఉందనుకోండి, ఆ ఫైల్ చూస్తుంది, అది ఏ ఎక్స్టెన్షన్తో ఎండ్ అవుతుందో చూస్తుంది అన్నమాట. .coffee అంటే ఇది కాఫీ స్క్రిప్ట్ అని అర్థం చేసుకుంటుంది అన్నమాట. అప్పుడు కాఫీ స్క్రిప్ట్ కంపైలర్ ఉంటుంది అన్నమాట, అది రన్ చేస్తుంది అన్నమాట. రన్ చేసి ఆ .coffeeని తీసేస్తుంది అన్నమాట. అప్పుడు రిమైనింగ్ ఏది మిగిలితే అది మిగులుతుంది అన్నమాట. సో ఇప్పుడు bank.js.coffee కాబట్టి కాఫీ స్క్రిప్ట్తో కంపైల్ చేసి ఆ తర్వాత ఆ .coffeeని తీసేస్తుంది. సో banks.js మిగులుతుంది అన్నమాట. సో అంతే మాట. సో అంటే మీరు ఇంకా తప్పులు లేకుండా రాసే కోడ్ని ఇస్తుంది అన్నమాట, అందుకంటే ఏంటి అనమాట. సో అంతేకాకుండా రూబీ సింటాక్స్ అన్నీ వాడుతుంది అన్నమాట. అంతే.
సో ఇవి పెట్టేస్తాను నేను. ఆ, Yeah, fine. అంటే అంటే మనం మీకు కొంచెం రైల్స్లో జావా స్క్రిప్ట్ కొంచెం ఇప్పుడు యూ విల్ హ్యావ్ బెటర్ ఐడియా. రేపొద్దున నెమ్మదిగా ఇంకా యాంగులర్లోకి వెళ్ళిపోదాం అన్నమాట. సరే ఫన్నీ. సో అంటే అన్లెస్ మీకు అసలు పూర్తిగా అర్థం కాకపోతే అప్పుడు నాకు ఆపేసేయండి. యా యా కొంతవరకు అర్థమవుతున్నంత వరకు పర్వాలేదండి. 4-5 సార్లు చేస్తే అదే వస్తుంది అన్నమాట ఇంకా. ఓకే ఫన్నీ. దట్ వుడ్ బి బెటర్. యప్. ఓకే అండి. యా సరే అండి, మరి మళ్ళీ రేపు కలుద్దాం. సరే ఫన్నీ. బాయ్. యా